హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మరి మనం ఇన్ని రోజులు మన ఛానల్లో రైల్వే టెక్నీషియన్ సంబంధించి ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి అనేక అంశాలు మనం డిస్కస్ చేసాం. మరి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలంటే కనుక చాప్టర్ వైజ్ ప్రీవియస్ ప్రశ్నలు, అదే విధంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. యాప్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ పూర్తిగా బోర్డుతో వర్క్ చేయడం వల్ల బోర్డు అనేది ఫ్రీగా లేదు, ఈ రోజు నుంచి ఫ్రీగా ఉంది. అండ్ అందుకనే మీకు ఎస్టర్డే నైట్ ఒక 2 వీడియోలు యాడ్ చేయడం జరిగింది, ఇంకా యాడ్ అవుతా ఉంటాయి. సరే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేద్దామండి. టాపిక్ వైజ్ మీకు జంతువుల వర్గీకరణం అని చెప్పేసి ఒక అంశం మీకు గుర్తుందండి, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతా ఉంటుంది చూడండి. ఇక్కడ జంతువుల వర్గీకరణం అని చెప్పన్నామండి, జంతువుల వర్గీకరణం అని చెప్పన్నాం. సో ఈ జంతువుల్ని వర్గీకరించేటప్పుడు మనము ఆర్హెచ్ విటేకర్ అని చెప్పేసి ఒక శాస్త్రవేత్త, ఆర్హెచ్ విటేకర్ అనే శాస్త్రవేత్త 1969వ సంవత్సరంలో ఈ జీవులను 5 వర్గాలుగా విభజించడం జరిగిందండి. 5 వర్గాలుగా విభజించడం జరిగింది. మీకు తెలుసు, ఆల్గే, ప్రోటిస్టా, మొనిరా, ఫంగై, ఎనిమేలియా, ఈ గ్రూప్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. అయితే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ లో భాగంగా జంతువులను 5 వర్గాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆర్హెచ్ విటేకర్ అని చెప్పి అంటాం. అండ్ దానికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు బోర్డు మీద చూడొచ్చు, నోట్ చేసుకోండి. ఇమేజ్ నేను పెడతాను ఇక్కడ. సో ఓకే, రైట్. ఇక్కడ ఈ జంతువుల వర్గీకరణం అని చెప్పేసి మనం అన్నామండి. ఈ జంతువుల వర్గీకరణలో భాగంగా ఈ జంతు సామ్రాజ్యంలోనే లేదా జంతు రాజ్యంలోనే మొదటిగా ప్రోటిస్టా అనే దాని గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఏదండి? ప్రోటిస్టా. మరి ఈ ప్రోటిస్టా వర్గానికి సంబంధించి అనేక జీవులు అనేవి ఉంటాయండి, అనేక జీవులు ఉంటాయి ఈ ప్రోటిస్టా వర్గానికి. మరి ప్రోటిస్టాకి సంబంధించి రైల్వేలో ఇప్పటిదాకా గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. అందులో మొదటి ప్రశ్న, ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ అమీబా. ఓకేనండి, ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ అమీబా. సో క్వశ్చన్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఇక్కడ క్వశ్చన్ కనబడతా ఉంటది. సో ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ అమీబా in which an animal reproduce by dividing into 2 individuals. అంటే అమీబా అని తెలుస్తున్నటువంటి ఒక జీవులే అండి. అమీబా పిక్చర్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? అమీబా అనే పిలుస్తున్నటువంటి ఒక జీవులోనే మనకి రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి అనేది ఏ పద్ధతిలో మనకి జరుగుతుంది అని చెప్పి అడగడం జరిగిందండి. సో మీ అందరికీ తెలుసు, అమీబా అనేది ఇట్ ఈజ్ ఎ ప్రోటోజోవన్. అమీబా అనేది ఒక ప్రోటోజోవన్ అని చెప్పేసి అంటాం. అమీబా పిక్చర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకే, అమీబా అనేది ఒక ప్రోటోజోవన్. ఈ ప్రోటోజోవన్ అంటే ఏంటంటే, ప్రోటో అంటే మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, ప్రోటో అంటే మొదటిగా అని అర్థము, జోవన్ అంటే జంతువు అని చెప్పేసి అనొచ్చు. సో భూమి మీద మొదటిగా ఏర్పడినటువంటి జంతువుల లక్షణాలు కలిగినవి ఏమంటే ప్రోటోజోవా అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఇలాంటి ప్రోటోజోవా వర్గానికి సంబంధించి అనేక జంతువులు ఉంటాయి. అమీబా, పారామీషియం, వర్టిసెల్లా జోస్టర్, ఇలా రకరకాల జంతువులు ఉంటాయి. అందులో భాగంగా అమీబా అనేది ఎలా తమ యొక్క సంఖ్యను పెంచుకుంటుంది అని చెప్పేసి ప్రశ్న అడిగారండి. అమీబా తన యొక్క సంఖ్యను ఎలా పెంచుకుంటుంది అంటే కనుక, మొదటిగా అమీబా అనేది ఎసెక్సువల్ రీప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మనకి తమ యొక్క సంఖ్యను పెంచుకుంటాయి అన్నమాట. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సాధారణంగా మనకి విచ్ఛిన్నం అని చెప్పేసి ఎప్పుడైనా పదం విన్నారండి, లేదా విచ్ఛత్తి అని చెప్పేసి అంటారు. ఓకేనా, విచ్ఛత్తి అంటారు. సో ఇక్కడ విచ్ఛత్తి అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఫిజన్ అని చెప్పి అంటారు. సో అమీబా ఎలా విడిపోతుంది అంటే కనుక మీకు పిక్చర్ ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తాను చూడండి, విడిపోయే ప్రాసెస్. అమీబా మీకు విడిపోయే ప్రాసెస్ రిప్రజెంట్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఒకవేళ ఒక అమీబా నుంచి 2 అమీబాలు తయారైతే దాన్ని ద్విధా విచ్ఛత్తి అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటది. ఏమనండి? ద్విధా విచ్ఛత్తి అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటది. దీనినే మనము బైనరీ ఫిజన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి.
అమీబా అనేది బైనరీ ఫిజన్ అని పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి ద్వారా విడిపోవడం అనేది జరుగుతూ ఉంటది. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే చూడండి, ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ అమీబా. అమీబాలో ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది అని అడుగుతా ఉన్నాడు. సో ఎట్లా జరుగుతుంది అంటే కనుక బైనరీ ఫిజన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. మీ క్వశ్చన్ కూడా ముందు రిప్రజెంట్ చేశాను కదా, ఆ క్వశ్చన్ చూసి నోట్ చేసుకోండమ్మా. అండ్ తర్వాత క్వశ్చన్ అండి, తర్వాత అయితే ఇంకోటి ఏంటంటే మనకి బైనరీ ఫిజన్ అనేది ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. బైనరీ ఫిజన్ అనేది ఏదైతే ఉందో ఇది మొనిరా వర్గానికి చెందినటువంటి జీవుల్లో ప్రధానంగా జరుగుతుంది. ఈ మొనిరా అనేది కూడా మనకు ఆర్ఎచ్ వుట్టేకర్ ప్రతిపాదించినటువంటి 5 వర్గాలు ఏవైతే ఉన్నాయో 5 వర్గాల్లో ఒక వర్గంగా మనం భావిస్తూ ఉంటాం. ఓకేనండి. సో తర్వాత మనకి ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు నెక్స్ట్ బిట్ తీసుకుంటే అండి, క్లమైడోమోనస్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి సమాచారం అండి. ఇంకా నెక్స్ట్ రెండో క్వశ్చన్ కి వెళ్దాం. రెండో క్వశ్చన్ కి వెళ్తే కనుక క్లమైడోమోనస్ అని చెప్పేసి అన్నారండి. క్లమైడోమోనస్ యొక్క చిత్రం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. క్లమైడోమోనస్ యొక్క చిత్రం కూడా. సో ఏమన్నాడంటే క్లమైడోమోనస్ అనేది ఏదైతే ఉందో ఈ క్లమైడోమోనస్ అనేది ఏ వర్గానికి చెందినది అని చెప్పేసి అడగడం జరిగిందండి. మరి ఇక్కడ మీరు పిక్చర్ చూడొచ్చు. ఈ క్లమైడోమోనస్ ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే క్లమైడోమోనస్ దేనికి చెందినది అడిగాడు కదండి. ఆప్షన్ ఏ ప్లాంటే, ఆప్షన్ బి లేదా ఆప్షన్ రెండో ఆప్షన్ వచ్చేసరికి ప్రొటిస్టా. రెండో ఆప్షన్ ఏంటంటే రెండో ఆప్షన్ ప్రొటిస్టా. మరి మూడవ ఆప్షన్ ఓకేనండి, మూడవ ఆప్షన్ వచ్చేసరికి ఫంగై. నాలుగో ఆప్షన్ మొనిరా. మూడో ఆప్షన్ ఏంటండి, మూడో ఆప్షన్ ఫంగై. నాలుగో ఆప్షన్ వచ్చేసరికి మొనిరా అని చెప్పేసి అంట. ఏమంటామండి, మొనిరా అని చెప్పి అంటాం. ఓకేనా. సో ప్లాంటే, ప్రొటిస్టా, ఫంగై, మొనిరా అని చెప్పి మనకి ఇక్కడ 4 ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. మరి 4 ఆప్షన్స్ లోనే మనం రైట్ ఆన్సర్ గా ఏం తీసుకుంటాం అంటే ప్రొటిస్టా అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో క్లమైడోమోనస్ అనేది ఇది రైల్వేలో అడిగినటువంటి ప్రశ్న. ఎప్పుడు అడిగారంటే ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 6/12/2018. ఇది ఎప్పుడు అడిగారండి, ఆర్ఆర్బి గ్రూప్ డి 6/12/2018 అడిగినటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్న ఏ షిఫ్ట్ లో వచ్చిందంటే షిఫ్ట్ నెంబర్ 3 థర్డ్ షిఫ్ట్ లో వచ్చినటువంటి ప్రశ్న. సో క్లమైడోమోనస్ అనేది ఏ గ్రూప్ కి చెందినది అని అంటే కనుక రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రొటిస్టా అని చెప్పేసి మనం చెప్తాం సార్. తర్వాత ప్రశ్న ఏంటంటే డాష్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ డాటర్ సెల్స్ త్రూ మల్టిపుల్ ఫిజన్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ ఫిజన్ అంటే బహుళ విచ్ఛత్తి అని చెప్పేసి మనం అంటామండి. ఏమంటామండి, బహుళ విచ్ఛత్తి అని చెప్పి అంటారు. మరి బహుళ విచ్ఛత్తి అంటే ఏంటండి, బహుళ విచ్ఛత్తి అంటే ఏంటంటే అమీబా 2గా విడిపించేసారా, అలా కాకుండా ఎక్కువగా విడిపోవాలన్నమాట. దాన్ని మనం ఏమంటాం అంటే మల్టిపుల్ ఫిజన్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు సార్, మల్టిపుల్ ఫిజన్ అంటారు. సో మల్టిపుల్ ఫిజన్ ద్వారా విడిపోతున్నటువంటి జీవి ఏది అని చెప్పేసి మనకి థర్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. మరి థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి 29/10/2018 అన్నది. ఇది 29/10/2018 ఇచ్చినటువంటి ప్రశ్న ఆర్ఆర్బి గ్రూప్ డిలో. సో ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే మొదటిగా ప్లైనేరియా. మొదటి ఆప్షన్ ఏంటంటే సో మల్టిపుల్ ఫిజన్ అంటే బహుళ విచ్ఛత్తి అంటారు. బహుళ విచ్ఛత్తి ద్వారా విడిపోయేదానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతా ఉన్నారు. సో మొదటిది ప్లైనేరియా. ఏంటండి, ప్లైనేరియా. మరి రెండవది తీసుకుంటే గనక ఈస్ట్. రెండవది ఏంటండి, ఈస్ట్. మూడవది హైడ్రా. ఏంటండి, హైడ్రా. నాలుగోది వచ్చేసరికి మనకి 4వ ఆప్షన్ ఏంటండి, ఇక్కడ 4వ ఆప్షన్ వచ్చేసరికి స్పైరోగైరా. ప్లాస్మోడియం అని చెప్పి అంటా ఉన్నారు. ఏదండి, ప్లాస్మోడియం. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది అనేది ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే చూడండి అమ్మా. మనకి ప్లైనేరియా అనేది ఇది ఒక లార్వల్ ఫామ్, ఇది ఒక డింబకం అని చెప్పేసి మనం అంటాం. ఏమంటారండి, డింబకం అని చెప్పేసి అంటారు. మరి డింబకం అనేది ఎలా విడిపోతుంది అనే దానికి మనం ఇక్కడ ఆన్సర్ గా ఏం తీసుకోవచ్చు అంటే సాధారణంగా
మనకి 10వ తరగతి ఏపీ అండ్ తెలంగాణ పుస్తకాల్లో 10వ తరగతి ప్రత్యుత్పత్తి పాఠంలో ఏ పాఠం అంటే 10వ తరగతి ప్రత్యుత్పత్తి పాఠంలో మనకు కనబడతా ఉంటది అనమాట. ఈ ప్లనేరియా అనేది ఏదైతే ఉందో ఇది పునరుత్పత్తి లేదా రీజనరేషన్ అని పిలుస్తున్నటువంటి ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ద్వారా విడిపోతా ఉంటది అనమాట. ఈస్ట్ హైడ్రా రెండు కూడా బడ్డింగ్ ద్వారా కోరకాలు, ఓకేనండి, కోరకీ భవనం అంటారు కదా, ఈస్ట్ అండ్ హైడ్రా అనేది బడ్డింగ్ ద్వారా కోరకీ భవనం అని చెప్పేసి అంటారు. సో ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఈస్ట్ హైడ్రా అనే పిక్చర్ కూడా నేను ఇక్కడ చూపిస్తా ఉంటాను, ఓకేనా. తర్వాత మనకి మిగిలిన ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో తీసుకున్న ప్లాస్మోడియం ని మనం తీసుకోవచ్చు. ఈ ప్లాస్మోడియం అనేది బహుళ విచ్ఛిన్న ద్వారా విడిపోతుంటది. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారం అని పిలుస్తున్నటువంటి ప్రోటోజోన్స్ మనకి మలేరియా రావడానికి గల కారణంగా చెప్తాం. మరి ప్లాస్మోడియం ని తీసుకెళ్లిన వాహకం ఏంటంటే వెక్టార్ ఏంటంటే దోమ అని చెప్పేసి అంటాం. మరి ఏ దోమ అండి? ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఏదండి? ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో, ఆడ ఎనాఫిలస్ దోమ అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఇది ఈ బిడ్డకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. తర్వాత మల్టిపుల్ ఫిజన్ ద్వారా విడిపోవడానికి మరొక ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. మల్టిపుల్ ఫిజన్ ద్వారా వేయడానికి రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. సో మల్టిపుల్ ఫిజన్ బహుళ విచ్ఛేదం ద్వారా విడిపోయేది మళ్ళీ కూడా మనం ఏం చెప్తాం అంటే ప్లాస్మోడియం ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అన్నమాట, ఓకేనండి. సో అర్థం చేసుకోండి ఒక్కొక్క ప్రశ్న. ఇది ఒక శాంపుల్ వీడియో, అంటే మనకి మీకు అర్థమవుతుందో లేదో చూసుకుని ఇంకా దీన్ని డెప్త్ పెంచుకుంటా వెళ్తానండి. సో బాగా స్వెట్టింగ్ గా ఉంది, సమ్మర్ కదా, కాబట్టి ఫ్రీ టైంలో చూసుకొని ప్రశాంతంగా కంటెంట్ అనేది ఇంకా డెప్త్ గా పెంచుకుంటూ వెళ్దాం, ఓకేనండి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.